సంక్రాంతికి రఫ్ ఆడిస్తాంలో నెక్స్ట్ ఎవరి పేరు వస్తుందో చూద్దాం. సుహాసిని గారు రండి. అమ్మో నా పేరు వచ్చింది. నేను సరదాగా ఒక ఆవు ఆట ఆడిస్తా. అవునా? ఆవు ఆట. వెయిటింగ్. సాధారణంగా సంక్రాంతికి గంగిరెద్దుల్ని మన ఇంటి దగ్గరికి తీసుకొని వస్తారు. కానీ ఈ రోజు వెరైటీ ఏంటంటే బాబు గారి ఇంటి దగ్గర ఆవు రెడీగా ఉంది. ఎవరైతే ఆవుని బాగా ఇంప్రెస్ చేస్తారో ఆవు అంబా అంటుంది. ఎలా? ఓకే, సో ముందుగా మనము ఒక జంటతో మొదలు పెట్టేద్దాం. నిరుపమ్ అండ్ మంజులా రండి. మీ ఇద్దరిలో ఎవరైతే మీ పర్ఫార్మెన్స్ తో ఆవు మెప్పుని పొందుతారో మీకు క్యాష్ ప్రైజ్ కూడా వస్తుంది. ఇక్కడ 10 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఉంది ఈ గాలిపటాల వెనకాల. మీరు నెగ్గిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఒక గాలిపటం తీసేసుకోవచ్చు. ఇది ఇంప్రెస్. ఆవు ఇంప్రెస్ ఏంటంటే అంబా అంటుంది, తోక కూడా ఎత్తుతుంది, ఎత్తి ఊపుతుంది. ఏదమ్మా ఒకసారి ఊపి చూసారా? సుమగారు ఇక్కడ మన వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగోకపోతే పేడేస్తుందా అంటున్నా. ఎవరు అడిగింది? పంచప్రసాద్. ప్రసాద్ నువ్వు వచ్చి వెనకాల కూర్చో. మీరు నవరసాలతో మన మంజులకి ప్రపోజ్ చేయాలి. ఆవుని కదా ఇంప్రెస్ చేసి. అంటే మీరు ఈ ప్రపోజల్ చేసినప్పుడు ఆ ప్రపోజల్ నచ్చినట్టయితే ఆవు తోకెత్తుంది. ఫస్ట్ ఏ రసం? నార్మల్ గా చెప్తా. ఓకే. మంజు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నా ప్రాణం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సీరియల్ చాలా సంవత్సరాలు అలవాటయి ఎక్కువ గ్యాప్స్ పాజులు ఇచ్చారు మధ్యలో. ఇప్పుడు ఇంకొక రసం, ఇది రౌద్రం. మంజు, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. బాగా చేసావు తెలుసా, ఇంట్లో నువ్వు చేయలేని పని వాళ్ళు చేసావు. కొంచెం మేము కళ్ళు మూసుకుంటాం కానీ శృంగార రసం 15 ఏళ్ల తర్వాత మరి చూడు. మంజు, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఏమయ్యా, దీనికి కూడా ఆవు తోకెత్తకపోతే అసలు ఆవేనాది? మీరంటే వెనక నుంచి అడగండి. ఇది ఆల్రెడీ లేపే ఉంది కదా. మా ఆవిడ్ని ఇంప్రెస్ చేయడానికి రాశాను ప్రేమ లేక, నువ్వు ఇంప్రెస్ అయితే లేపబోయ్ నీ తోక. సారీ అండి, నో ఇంప్రెస్ అవ్వలేదు. ఇంకేం కోరుకుంటున్నారు? మీ ఆవిడ కూడా ఇప్పుడు ఒక టాస్క్ చేయాలి కాబట్టి దాని తర్వాత చూద్దాం. ఓకే, మీరు ఆపకుండా ఆది గారిని మీకు వచ్చినటువంటి తిట్లు తిట్టాలి. వదిన గారు, నేను కోఆపరేట్ చేస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి. ఆయన అయితే నాన్ స్టాప్ గా మాట్లాడతారు, నేను నాన్ స్టాప్ గా తిట్టాలి అంటే కొంచెం కష్టమే. సరే, తన ప్లేస్ లో నేను ఉన్నాను, ఊహించుకుని తిట్టు. టైంకి ఇంటికి రావాలి. ఏం పెళ్లి కాలేదు అని నచ్చినట్టు వస్తే అవ్వదు. ఇక్కడ ఒక వదిన ఉంది, వదిన అడుగుతుంది. ఇవి తిట్లా? సిగ్గుందా? అబ్బా, బుద్ధుందా? అరే మనిషివా దున్నపోతువా? మేడం, కోడి ఇంప్రెస్ గుడి పెట్టింది మేడం. మీరు తిట్టే తిట్లకి ఈ తోకెళ్ళి రాజీవ్ కనకరావు గారికి వెళ్ళి ఎలా ఉంది? కాదు, నిరుపంకి ఈజీ ఇచ్చారు, నాకు అలాంటిదే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు నిరుపంని ఆ రొమాంటిక్ యాంగిల్ లోనే ప్రపోజ్ చేయండి. ఐ లవ్ యూ, నీతోనే నా జీవితాంతం గడపాలి అనుకుంటున్నాను. నో చెప్పకు. వీళ్ళకి షోస్ చేసి చేసి ఇది అలవాటైపోయినట్టుంది బాగా. సరే, ఇలా వచ్చి అడగండి ఒకసారి ఆవుని. నా పర్ఫార్మెన్స్ నచ్చిందా? వావ్! సరే రండి, గాలిపటం ఏదైనా ఒకటి తీసుకోండి. ఆ, 500. వావ్, ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పండగ పూట మంచి బోని. ఆది అండ్ కావ్య. కావ్య, చాలా కాలం నుంచి ఆది పెళ్లి పెళ్లి అంటూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎవరు ప్రపోజ్ కూడా చేయలేదు అని అంటున్నాడు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఈ రోజు ఒకసారి ఒక అమ్మాయి ఆదికి ప్రపోజ్ చేస్తే చూడాలనుంది నాకు. నా ప్రపోజల్స్ మొత్తం మాస్ గా ఉంటాయండి, అంత క్లాస్. మీరు కాదు, ఆ అమ్మాయి మీకు ప్రపోజ్. ఇలాంటిది ఏమో మీరు పెట్టాలి. ఇంకా ఆవు ఎందుకు ఇంప్రెస్ అవ్వాలో నేను చూస్తా. కావ్య, కళ్ళు మూసుకొని చేసి నీ ఎదురు నేను లేననుకొని చేసి. ఎందుకు? పర్లేదు, నేను ప్రపోజ్ చేసి. అలా అయితే చేసి. ఆది గారు, ఆహా, నువ్వు చేసినా చేయకపోయినా చెయ్యి అయితే తీకు.
ఆది గారు, ఇక్కడున్న అందరు అమ్మాయిల గుండెల్లో మీరున్నారు, కానీ మీరు పర్మిషన్ ఇస్తే మీ గుండెల్లో నేను ఉండాలనుకుంటున్నాను. నాన్నగారు ఇంతకంటే మంచి అవకాశం రాదు, మీకు దండం పెడతాం, మమ్మల్ని కలిపేయండి. నాన్నగారి పర్మిషన్ కూడా వచ్చింది. ఆవు ఇంప్రెస్ అయ్యావా? ఎస్. కావ్యాకి ఇంప్రెస్ అవ్వడం ఎవరైనా ఉంటాడా? సరే రివర్స్. ఇప్పుడు నీకు పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడకూడదు, ఆ అమ్మాయి కళ్ళల్లో 2 నిమిషాలు చూడంతే. ఓకే ఓకే ఇదేదో బానే ఉంది, చూద్దాం. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్క నిమిషం, నేను ముందు అడ్జస్ట్ చేసుకునేవ్వండి. అమ్మాయి అంటే బాబు అంత అందంగా ఉంది. అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు కళ్ళు చూస్తే మామూలుడు కాదు, గోకిన్ రామారావు ఆయన. ఐ థింక్ ఆవు ఇంప్రెస్ అయినట్టే ఉంది నాకు. ఆల్మోస్ట్. ఒకసారి అడగరా? ఇది జరిగాక ఎస్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే గాలిపటం. నాకు తెలిసి ఇదే హైయెస్ట్ అమౌంట్ అండ్ ఇట్ ఇస్ 50 రూపీస్. నీ గూడు చెదిరింది. 50 అంటే మామూలు విషయం కాదు. తనలో నేను సగం, నాలో తను సగం అని మీనింగ్. 50 అంటే హాఫ్. మరి అంత కకృతి పనికిరాదు. ఆ 50 కూడా ఆదినే ఉంచుకుని నీ గాలిపటం ఇచ్చాడు. తీసుకో. పర్లేదు, ఆయన దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే. ఓకే సిద్ధు రండి. విష్ణుప్రియ, నిమిషం టైం ఇస్తాను, కంట్లో నుంచి నీళ్లు తెప్పించాలి. నీ కంట్లో నుంచే. థ్యాంక్ యూ. ఏదైనా గుర్తు చేసుకోవటం, లేకపోతే ఏదైనా చెప్పాలనుకుని చెప్పో ఏడు చేయరా. అవసరం లేదు, మీ వాడు వాట్సాప్ చూడు ఎడిపోతుంది. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 10. అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు వాటరే రావట్లేదు. అస్సలు రామ్ ప్రసాద్ ఏడుస్తాడు చూడండి. ఎవరన్నా బాగుపడితే ఆటోమేటిక్ ఏడుస్తాడు. వీళ్ళు ఇంప్రెస్ చేయలేకపోయారు కాబట్టి నువ్వు ఏడవాలి ఇప్పుడు. ప్రసాద్ ఒకసారి రారా, నీ కిడ్నీలు పోయిన వాళ్ళు గుర్తెచ్చుకుంటా. మన ప్లాంటేషన్ చెప్తాను. నేను కారు కొన్నాను, కొత్త ఇల్లు కొన్నాను. డాక్టర్ గతంలోకి వెళ్తున్నావు, ప్లాంటేషన్ గుచ్చాడు, మళ్ళీ గుచ్చాడు. గుచ్చి గుచ్చి జుట్టు పైన ప్లాంటేషన్ చేశాడే. ప్లాంటేషన్ చేసిన హెయిర్ అయినా హెయిర్ ఫాలు అవుతుంది. పాలు తాగిన ఆగట్లే, చికెన్ తిన్న ఆగట్లే, ఎవరైనా బాగుపడ్డా నాకు. నాకేడుపు వచ్చింది పంచప్రసాద్. నవ్వించలేడు, ఏడిపించలేడు అనుకున్నాను కానీ ఏడిపించాడు. How is it రాంప్రసాద్ హెయిర్ స్టైల్? How is రాంప్రసాద్ డ్రెస్? ఏ రకంగానూ ఆహుని ఇంప్రెస్ చేయలేకపోతున్నారు మీరు. ఐఎమ్ సో సారీ. పవన్ అండ్ అంజలి రండి. ఓకే పవన్, చేత్తో మీరు ఇటుకలు పగలగొట్టాలి. చేత్తో ఇటుకలు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకెత్తర్లే ఈ రోజంతా. ప్రతి మగాడి విజయం వెనకాల ఆడదుంటుంది కదా, ఇప్పుడు మా ఆయన విజయం వెనక నేను ఉంటాను. అది పగిలిన తర్వాత మనం ఇంటికి వెళ్తున్నాం. విజయ్ నా వెనక ముందే ఉంటుంది, నువ్వే కొట్టి. అవసరం లేదు, కొట్టు. బానే తగిలింది. ఒకసారి అనుకో, ఇలా అనుకో. ఐఎమ్ షూర్ ఆవు ఇంప్రెస్ అయ్యే ఉంటుంది. ఒకసారి అడగండి వెనక్కి వెళ్ళి. ఆవు కన్నా యాక్చువల్లీ అంజలి ఇంప్రెస్ చేద్దాం, ఇది పగలగొట్టానండి. ఇంట్లో ఏం పగలగొట్టలేకపోతున్నా. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. సరే ఇద్దరు కలిసి ఒకసారి ఆవుని అడగండి. ఆవు గారు, మా ఆయన పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మీ తోక ఎత్తండి. రండి గాలిపటం. డౌటే లేదు. ఎస్ 10 రూపాయలు. ఎస్ 10 రూపాయలు. లాస్ట్ అండ్ ఫైనల్ సుహాసిని అండ్ రామ్ ప్రసాద్. సుహాసిని, నేను కొన్ని జంతువుల పేర్లు చెప్తాను, నువ్వు మిమిక్రీ చేయాలి. పిల్లి, మ్యావ్ మ్యావ్. కుక్క, బౌ 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 బౌ. పంది, పంచప్రసాద్. రామ్ ప్రసాద్. ఇప్పుడు రాని నువ్వు చేయొచ్చు అన్న. వాటితో తిరిగినట్టే చేసావు తెలుసా? అవును, మనం కలిసి తిరుగుతున్నాగా.
నక్కల అది తోడేలమ్మా, అది కుక్క. ఎలుగుబంటి. ఒడి అమ్మ బంటే. ఓ అది కాదు. ఓ చింపాంజీ అది. సరే ఓకే, నీకు చింపాన్జీ వస్తే అది చేసే. నువ్వేంటి చింపాన్జీ అని రాంప్రసాద్ చూస్తావు? అట్లనే ఉన్నాడు కదా. ప్రసాద్ చింపాంజీ ఎలా చేస్తుంది రా? నీలాగే మీరే బతికించారు సార్. ఫస్ట్ టైం చరిత్రలో ఎవరైతే ఇతన్ని బతికించాడో ఆయనే చంపేద్దాం అంటున్నాడు. రాంప్రసాద్ నువ్వు చెయ్యి ఒకసారి. సూపర్. మీరెత్తినండి అదే తల కదా. ఒకసారి వచ్చి అడగండి. ఎస్, ఆవు ఇంప్రెస్ అయ్యావా నా వాయిస్ కి? మీరు వెళ్ళి ఒక గాలిపటం తెచ్చుకోండి. ఓహో, కవర్ మేడం. 1000 రూపాయలు. థ్యాంక్ యూ.